హాయ్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు 64 బిట్ తెలుగు గేమింగ్. సో మనం ఇవాళ వీడియోలో ఫేస్బుక్లో మీరు పోస్ట్ చేసిన ఆఫ్లైన్ వీడియోస్ కావచ్చు, లేకపోతే మీరు చేసిన లైవ్ స్ట్రీమ్స్ కావచ్చు, సో వాటి నుంచి ఫుల్ వీడియో డౌన్లోడ్ చేసుకోకుండా సెలెక్టెడ్ పోర్షన్ ఆఫ్ వీడియోని మాత్రమే ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అన్న విషయాన్ని అయితే తెలుసుకుందాం. సో దానికంటే ముందు ఇంకా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. మీ ఫేస్బుక్ ఒక ఆఫ్లైన్ వీడియోస్ లేకపోతే లైవ్ స్ట్రీమ్ క్లిప్ ఎడిట్ చేయడానికి సో ఫస్ట్ మీరైతే మీ ఫేస్బుక్ పేజ్లోకి ఎంటర్ అవ్వండి. అండ్ తర్వాత నెక్స్ట్ చేయాల్సిన స్టెప్ ఏంటంటే ఫేస్బుక్ ఒక క్రియేటర్ స్టూడియోస్లోకి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. సో దానికోసం facebook.com/creator studio అని టైప్ చేసి క్రియేటర్ స్టూడియోలోకి ఎంటర్ అవ్వండి. సో క్రియేటర్ స్టూడియోలో ఇక్కడ కనుక చూస్తే ఈ పేజ్లో మీకు రీసెంట్ పోస్ట్ అని కనిపిస్తుంది. సో ఇవి మీరు రీసెంట్గా క్లిప్ చేసిన వీడియోస్. అండ్ మీరు లెఫ్ట్ సైడ్ కనుక అబ్జర్వ్ చేస్తే కంటెంట్ లైబ్రరీ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో ఆప్షన్ అయితే ప్రెస్ చేయండి. సో కంటెంట్ లైబ్రరీలో మీరు పోస్ట్ చేసిన ఆఫ్లైన్ వీడియోస్ కావచ్చు, లేకపోతే లైవ్ స్ట్రీమ్స్ అన్నీ కూడా ఇక్కడ లిస్ట్ అవుట్ చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ మనం పైన అబ్జర్వ్ చేస్తే పోస్ట్ టైప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో ఈ ఆప్షన్ ఎందుకంటే మీరు క్లిప్ ఆఫ్లైన్ వీడియో నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకుంటున్నారా, లేకపోతే లైవ్ స్ట్రీమ్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకుంటున్నారా అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ కేసులో అయితే నేను లైవ్ స్ట్రీమ్ నుంచి క్లిప్ ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి సో నేను లైవ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ చూడొచ్చు లైవ్ స్ట్రీమ్ వీడియోస్ అన్నీ కూడా డిస్ప్లే అవుతున్నాయి. సో ఇందులోంచి నేను లేటెస్ట్గా పెర్ఫామ్ చేసిన లైవ్ స్ట్రీమ్ నుంచి వీడియో క్లిప్ ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ చూస్తే నా లైవ్ స్ట్రీమ్ పోస్ట్ ఒక డీటెయిల్ పేజ్ ఓపెన్ అయిపోయింది. సో ఇందులో బాటమ్ ఆఫ్ ద పేజ్లో మనకు ఎడిట్ పోస్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో ఆప్షన్ ప్రెస్ చేయండి. సో ఎడిట్ పేజ్ కనుక అబ్జర్వ్ చేస్తే మీకు లెఫ్ట్ సైడ్ మన వీడియో కనిపిస్తుంది. అండ్ రైట్ సైడ్ కనుక అబ్జర్వ్ చేస్తే వీడియో క్లిప్పింగ్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో ఆప్షన్ని ప్రెస్ చేయండి. సో ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే మీ టోటల్ వీడియో స్లైడర్ ఫార్మాట్లో మీకు ఓపెన్ అయిపోయింది. సో అంటే మీరు మీ క్లిప్పింగ్ ఒక స్టార్టింగ్ని ఎండింగ్ని ఈ స్లైడర్స్ యూస్ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మీకు స్లైడర్స్ యూస్ చేయడం ప్రాబ్లం అనిపిస్తే కింద అబ్జర్వ్ చేస్తే ఫ్రమ్ టు అంటే మీ క్లిప్ ఒక ఫ్రమ్ టైమింగ్ అండ్ టు టైమింగ్ ఎండ్ టైమింగ్ అనేది ఇండికేట్ చేయొచ్చు. సో వన్స్ మీరు క్లిప్ని రెడీ చేసుకున్న తర్వాత యాడ్ క్లిప్ అనే బటన్ ప్రెస్ చేయండి. సో చూసారా ఇక్కడ మీ క్లిప్ అనేది కింద జనరేట్ అయిపోయింది. సో ఇక్కడ మీరు ప్రివ్యూ చూసుకోవచ్చు బై ప్రెసింగ్ ప్లే. అండ్ మీకు వన్స్ మీ క్లిప్ ఓకే అనిపిస్తే సో మీ క్లిప్కి ఒక అప్రోప్రియేట్ టైటిల్ ఇవ్వండి. సో ఈ కేసులో నేనైతే క్లిప్పింగ్ డెమో అనే టైటిల్ ఇస్తున్నాను. సో టైటిల్ ఇచ్చిన తర్వాత సేవ్ బటన్ ప్రెస్ చేయండి. అండ్ ఫైనల్గా మీ ఎడిట్ పోస్ట్ యొక్క సేవ్ బటన్ కూడా ప్రెస్ చేయండి. సో డన్, మనం క్లిప్ని అయితే క్రియేట్ చేసేసాం. సో ఇంకా మనకు క్రియేటర్ స్టూడియోస్తో పని లేదు. సో గో బ్యాక్ టు యువర్ యాక్చువల్ ఫేస్బుక్ పేజ్. సో ఇక్కడ ఫేస్బుక్ పేజ్లో మీకు ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఆ నోటిఫికేషన్ వచ్చే లోపల మనం ఒక ఇంపార్టెంట్ పాయింట్ అయితే డిస్కస్ చేయాలి. ఏంటంటే మీరు ఇప్పుడు క్రియేట్ చేసిన క్లిప్ మీ పేజ్లో ఎక్కడ కూడా డిస్ప్లే అవ్వదు. అండ్ ఇక్కడ కనుక చూస్తే మీరు నేను 5 hours బ్యాక్ చేసిన వీడియోస్ అండ్ 9 hours బ్యాక్ చేసిన వీడియోస్ మాత్రమే కనిపిస్తున్నాయి. కానీ మనం క్రియేట్ చేసిన క్లిప్ అయితే ఎక్కడ కూడా ఇక్కడ డిస్ప్లే అవ్వట్లేదు. మరి ఆ క్లిప్స్ అన్నీ ఎక్కడ ఉంటాయని మీ డౌట్ అయితే మీకు రైస్ అవ్వచ్చు. మనం స్టార్టింగ్లో క్రియేటర్ స్టూడియో హోమ్ పేజ్ ఓపెన్ చేసినప్పుడు రీసెంట్ పోస్ట్ అనేసి కనిపించింది. సో మన క్లిప్స్ అన్నీ కూడా అక్కడ పర్ఫెక్ట్గా సేవ్ అయి ఉంటాయి. అక్కడ ఆ క్లిప్ని మీరు షేర్ చేస్తేనే మీ ఫేస్బుక్ పేజ్ మీదకి సో మీ ఫేస్బుక్ పేజ్లోకి డిస్ప్లే అవుతాయి. సో లేకపోతే మీ ఫేస్బుక్ పేజ్లో డిస్ప్లే అవ్వదు. సో డన్, మనకు నోటిఫికేషన్ అయితే వచ్చేసింది క్లిప్ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ అనేసి. సో ఆ నోటిఫికేషన్ ఓపెన్ చేయండి. సో చూసారా మన వీడియో ఓపెన్ అయిపోయింది. ఇక్కడ మనం చేయాల్సిందల్లా ఈ వీడియో యొక్క URLని కాపీ చేసుకొని న్యూ ట్యాబ్లో ఓపెన్ చేయండి. సో ఈ ట్యాబ్లో మీరు చేయాల్సిందల్లా అడ్రస్ బార్లో ఒక చిన్న చేంజ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో www అన్న లెటర్స్ని తీసేసి ఆ ప్లేస్లో mbasic అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. సో డన్, మనకు వీడియో అయితే ఇలా ఓపెన్ అయిపోతుంది. సో ఆ వీడియోని అయితే ఓపెన్ చేయండి. సో వన్స్ వీడియో ఓపెన్ చేసిన తర్వాత మీరు కనుక అబ్జర్వ్ చేస్తే బాటమ్ ఆఫ్ ద వీడియోలో 3 dots కనిపిస్తున్నాయి. ఆ డాట్స్ మీద ప్రెస్ చేయండి. దేర్ యూ గో, మీకు డౌన్లోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో డౌన్లోడ్ ఆప్షన్ ప్రెస్ చేయండి. సో డన్, నాకైతే ఇక్కడ డౌన్లోడ్ అయిపోయింది. ఒకసారి డౌన్లోడ్స్లో ఆ క్లిప్ డౌన్లోడ్ అయిందా లేదా అనేది చూద్దాం. చూడండి ఇక్కడ డౌన్లోడ్స్లో నా క్లిప్ సక్సెస్ఫుల్గా జనరేట్ అయిపోయింది. సో ఇక్కడ మనం క్రియేట్ చేసిన క్లిప్ని అయితే మీరు చూడొచ్చు. సో ఈ విధంగా మీరు మీ ఫేస్బుక్ ఒక ఆఫ్లైన్ వీడియోస్ అండ్ లైవ్ స్ట్రీమ్ ఒక క్లిప్పింగ్ అయితే జనరేట్ చేసుకోవచ్చు.